ఆ విధవ చీమకళ్ళు వేసుకొని నన్ను ఓడించి అన్ని గిన్నెలు గడిగిస్తావా? నాకు బాగా వచ్చిన బోర్డు గేమ్ తీసుకొని వచ్చిన దీంట్లో నిన్ను ఓడించి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాగిచ్చి నిన్ను పుట్టింటికి పంపించకపోతే నా పేరు తెలంగాణ చింటే కాదు. ఝాన్సీ, 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 ఏంటి? బోర్డు గేమ్ తీసుకొని వచ్చినా, ఆడదాంరా. నాకు ఇప్పుడు కుదరదండి, నేను చపాతీలు చేయాలి. ఈరోజు నువ్వు చపాతి చేయకపోయినా సరే, మనం పస్తులున్నా సరే, ఏం జరిగినా సరే, ఈరోజు ఈ బోర్డు గేమ్లో నిన్ను ఓడించాల్సిందే. నీతో అడ్డమైన పనులు చేపించి నా పగ తీర్చుకోవాల్సిందే. ఓహో, చాలా కలలు కంటున్నారు. పదండి ఆడదాం. Let's go. అసలు ఆ గేమ్ ఏంటి, దాని ప్రాసెస్ ఏంటి అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పండి. దీనికి గేమే తెలియదంటే గెలుపు మనదే అనమాట. ఏం లేదు ఝాన్సీ, ఇక్కడ ఇమేజ్ ఉన్నాయి కదా, 4 ఇమేజ్, వీటిని చూస్తూ ఇక్కడ ఉన్న కార్డ్స్ని సెట్ చేయడం. దీనిలో 4 రకాల కార్డ్స్, మొత్తం ఇవన్నీ రకాల ఇమేజెస్ మొత్తం ఉంటాయి. అయితే 1, 2, 3, 4 అనేవి 4 ఇమేజ్లలో ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ కార్డ్స్ని మాత్రం సెపరేట్ చేసుకొని వాటిని సెట్ చేయాలి. మనం ఇద్దరం చెరొక ఇమేజ్ సెట్ చేసుకుందాం. ఎవరు ఫస్ట్ వాళ్ళు ఇమేజ్ సెట్ చేసేసి ఫినిష్ అంటారో వాళ్ళు గెలిచినట్టు. ఓహో అవునా, మీ గెలుపులాగానే గేమ్ కూడా కష్టంగానే ఉంది. మొన్న అంట్లు దోమించినందుకు ఇంత ఓవర్ కాన్ఫిడెన్సా? ఈ గేమ్లో నిన్ను ఓడించి నిన్ను ఎన్ని కష్టాలు పెడతానో చూడు. అవునా, సరే, ఎవరు ఏ ఇమేజ్ సెట్ చేయాలనో మీరు చెప్తారా, నేను చెప్పాలా? నేనే చెప్తా, ఆగు. ఈ ఫస్ట్ ఇమేజ్ కొంచెం ఈజీగా ఉంది, ఎందుకంటే సింపుల్గా హ్యూమన్ ఫేసెస్ ఉంది. ఈ అమ్యూజ్మెంట్ పార్క్లో ఇన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి కాబట్టి ఇది పెట్టడం చాలా కష్టం. దీనికి ఎట్లా గేమ్ రాదు కదా, ఇది ఇచ్చేసినాం అనుకో, మనం ఇది తీసుకున్నాం అనుకో, తెలివి తక్కువ ఒప్పుకుంటుంది, మనమే గెలుస్తాం. ఏ ఇమేజ్ ఎవరికో చెప్పమంటే మీలో మీరే నవ్వుకుంటారేంటండి? నీకు ఎలాగో ఫస్ట్ టైం అంటున్నావు కదా ఝాన్సీ, ఈ అమ్యూజ్మెంట్ పార్క్ కొంచెం ఈజీగా ఉంటుంది, ఈ అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకో. నాకు ఇది చాలా టఫ్ ఉంటుంది అనమాట ఈ గేమ్లో, అందుకే నేను ఇది తీసుకుంటా, సరేనా? సర్లే, ఏదో ఒకటి త్వరగా స్టార్ట్ చేద్దాం రండి. సరే, నేను వెళ్ళి వాటర్ తాగొస్తా. ఇలా నువ్వు ఏంటని చూస్తూ ఉండు, రాగానే గేమ్ స్టార్ట్ చేద్దాం. ఏంటి అక్కడక్కడ నెంబర్స్ ఉన్నాయి, ఏందో రాసు. 1, 2, 2, 2, 2, 1, 1, 4, ఈ 1, 4, 2, 3. ఓహో, ఇమేజెస్ 4 ఉన్నాయి, 4కే ఇవి ఉన్నాయి కాబట్టి ఆ 4కి కూడా 1, 2, 3, 4 ఏ ఇమేజ్కి ఏంటనేది నెంబర్స్ వేసి ఉంచారు. కిడ్స్ కదా పెట్టేది, వాళ్ళకి కొంచెం ఐడియా కోసమని. ఓకే, వెరీ గుడ్. ఏంది ఝాన్సీ, గేమ్కి రెడీయా? ఓ 100% రెడీ, స్టార్ట్ చేద్దాం దా. ఇగో మధ్యలో పెడదాం, ఆగు. మధ్యలో పెట్టి ఇది చూసుకుందాం, ఆగు. ఇది బెటర్ ఐడియా. అరే, నువ్వు నా మీద అట్లా ఇసిరేస్తే ఎట్లనే, కొంచెం ఆగు. ఈ ముసలోడే ఆడుతున్నాడు, ఈ కుక్క ఆడుతున్నాడు. Let's go. ఒక్క కార్డు, దాని 5, 6 కార్డులు ఉన్నాయి. ఇంకా మనం ఒక్క కార్డు ఎత్తుకున్నా నాయన.
ఏమండి నాది అయిపోయింది. ఫినిష్ ఫినిష్ ఫినిష్. అది కాదు ఝాన్సీ, నాది ఒక్కటే కార్డు ఉన్నప్పుడు నీవి దాదాపు 5-6 కార్డులు పెండింగ్ ఉండే. నీకు అంత ఫాస్ట్గా ఎట్లా దొరికినాయి? నాకు ఒక్క కార్డు ఎందుకు దొరకలేదు? నువ్వు కావాలని నా కార్డు దాచిపెట్టినావా? ఏదో చీటింగ్ చేసినావు, నిజం చెప్పు. మీరు కార్డులన్నీ వెతుకుతున్నారు కానీ లాజిక్ని మర్చిపోయి వెతికారు. ఆగండి, నేను ఇప్పుడే చూపిస్తా. 2 2 2 2 3 2 3 2 1. ఇదిగోండి మీ 1. ఈ 1, 2, 3 నెంబర్ల సంగతి ఏంది? అసలు ఈ విషయమే నాకు తెలియదు. నిజం చెప్పు, ఈ 1 to 3 ఏదో గ్యాప్ చూసి నువ్వే వేసినావు కదా? నెంబర్లు వేసేంత టైం నాకు ఎక్కడుందండి? బోర్డు కొన్నది ఎవరు? మీరు. అది ఇంటికి తీసుకొచ్చింది ఎవరు? మీరు. ఇంటికి తెచ్చాక సీల్ తీసింది ఎవరు? మీరు. మా గ్యాప్ ఎక్కడుంది? మీరు కేవలము 30 secondsలో మంచినీళ్ళు తాగొచ్చేలోపు నేను ఇన్నిటికి 120 కార్డ్స్కి నేను నెంబర్లు వేస్తానా? కొంచెం తెలివిగా ఆలోచించు. అది కూడా నిజమే ఝాన్సీ. అంటే గేమ్ రూల్సే అట్లున్నాయో ఏమో. చిన్నపిల్లల కోసం కదా, ఈజీగా ఉండాలని ఇట్లా వెనక నెంబర్లు వేసి పెట్టినట్టున్నాడు. నేనే సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. కుక్క కాలు, బ్లూ జీన్స్ ప్యాంటు. సరే, గేమ్ బాగా అర్థం చేసుకొని నువ్వే గెలిచావులే. గేమ్ కండిషన్స్ ప్రకారం నెక్స్ట్ గేమ్స్ ఏం ఆడాలో నువ్వే చెప్పు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఈజీగా ఉండే గేమ్స్ చెప్పవా? సరే, అంత రిక్వెస్ట్ చేస్తున్నారుగా, ట్రై చేస్తాలేండి. ఎందుకైనా మంచిది. కొంచెం బాటిల్ నెత్తి మీద పెట్టుకొని మెట్లు ఎక్కడాలు, కట్టి పట్టుకొని గోడ మీద నడవడాలు, ఇటువంటివి ప్రాక్టీస్ చేయాలి. ఇది నెక్స్ట్ అటువంటి గేమ్సే చెప్తుంది.